భారతీయ అంతరాత్మ స్వేచ్ఛకు భారత రాజ్యాంగం పట్టం కట్టింది. సమానత్వానికి సమున్నత పీఠం వేసింది. 389 మంది సభ్యుల ఆలోచనల సమూహారంగా మన రాజ్యాంగం ప్రాణం పోసుకుంది. మన రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి 64 లక్షల ఖర్చుతో భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో 75వ భారత రాజ్యాంగం దినోత్సవం ఇచ్చాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. కంచిలి మండలం బోరగాం ఉన్నత పాఠశాల ఆవరణలో రాజ్యాంగ ఘట్టాలను, సమావేశాలను, రాజ్యాంగ నిర్మాతలను, పీఠిక ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సోమేశ్వరరావు వివరించారు. రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ రూపంలో విద్యార్థులతో చదివించారు. విద్యార్థులు మోడల్ అసెంబ్లీని, ఫోటో ఎగ్జిబిషన్ను వీక్షించారు. అదేవిధంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు, వక్తృత్వ పోటీలు నిర్వహించిన బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ చంద్రశేఖర్ పట్నాయక్, రోజారాణి, కాంతారావు, చలపతి, నిరంజన్ కడంగా, సోమేష్, గణేష్, ఎంవి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం పట్ల సరైన అవగాహన అందరూ కలిగి ఉండాలని, హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తెరగాలని కవిటి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె సింహాచలం నాయుడు కోరారు. బుధవారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలని బాగా అధ్యయనం చేసి మన దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన అంశాలను క్రోడీకరించి భారత రాజ్యాంగాన్ని రచించారని, దానిని అనుసరించే ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, మన దేశ పౌరులు సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నారని అన్నారు. భారత రాజ్యాంగం భారతీయులందరి పవిత్ర గ్రంథమని, దానినందరూ అనుసరించాలని సూచించారు. దేశంలో అన్ని ప్రాంతాలకు, అన్ని మతాలకు, కులాలకు, భాషలకు సముచితమైన గౌరవాన్ని కల్పించే విధంగా భారత రాజ్యాంగం అమలు జరుగుతోందని అన్నారు. అంతకుముందు రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాపారావు, జి విష్ణుమూర్తి, పి హరి, కె ఉగాది నాయుడు, డి అనసూయ, బి శ్రీనుబాబు, కె కరుణశ్రీ, డి రమేష్, ఎల్ ఆనంద్, బి అంజన, జనార్దన్ రావు విద్యార్థులు పాల్గొన్నారు. ఏ దేశానికైనా రాజ్యాంగమే రాచబాటగా నిలుస్తుందని, ప్రజా ప్రయోజనార్థం ప్రజలకు సంబంధించిన పలు సమస్యలు చర్చించుకునే వేదికగా పనిచేస్తుందని ప్రముఖ మానసిక మనోవికాసకులు రాంబుడ్డి గణపతి అభిప్రాయపడ్డారు. అధికార మరియు ప్రతిపక్ష సభ్యులు సయోధ్యతతో దేశానికి, రాష్ట్రాలకు వారధిగా నిలుస్తుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కొర్లం, గొనకపాడు ఉన్నత పాఠశాలలో నమూనా అసెంబ్లీ కార్యక్రమాన్ని విద్యార్థులు నిర్వహించి వారిలో ఉన్న నాయకత్వ లక్షణాలను ఆవిష్కరించారు. ప్రధానోపాధ్యాయులు టి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఈ అంశంపై సభలో ప్రకటన చేయడం నా కర్తవ్యం. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ అయింది. కేవలం 3 రోజుల్లోనే 613 ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రాష్ట్రానికి రూపాయలు 13.26 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. దీనివల్ల 16.31 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పెట్టుబడిదారుల్లో దెబ్బతిన్న విశ్వాసాన్ని పునరుద్ధరించడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ ఒప్పందాలన్నీ 3.5 ఏళ్లలో ఆచరణలోకి తెచ్చేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలన్నదే మా లక్ష్యం. ఈ ఘన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కంచిలి మండలం అర్జునాపురం గ్రామంలో ఎంపీపీ పాఠశాల విద్యార్థులు ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు బుడ్డెపు కామేష్ రెడ్డి, గౌరీనాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ నాయకుల త్యాగాలను ప్రతిధ్వనించేలా నినాదాలు చేశారు. జాతీయ దేశభక్తి గీతాలను ఆలాపన చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని వివరించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ ప్రేమ్ కుమార్, గ్రామ పెద్దలు, ఎస్ఎంసీ చైర్పర్సన్, కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
भारत माता की ప్రతి విద్యార్థి తన విద్యాభ్యాసన దశ నుంచే రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని కవిటి కళ్యాణి ఆంగ్ల పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ శ్రీదేవి అన్నారు. బుధవారం ఉదయం పాఠశాల ఆవరణలో నిర్వహించినటువంటి రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అలంకరణ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ వారం రోజులు రాజ్యాంగంపై క్విజ్, వ్యాసరచన, ఉపన్యాసం, కోర్టు సీను, అసెంబ్లీ, పార్లమెంటు వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ బిందు మాధవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కవిటి మండల కేంద్రంలోని బీవీకే పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాన ఆచార్యులు అనిల్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ విద్యార్థులు నిర్వహించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించారు. వాటి పరిష్కారానికి మార్గాలను కనుగొన్నారు. స్పీకర్కు కుడి చేతి వైపు అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులుగాను, ఎడమ చేతి వైపు ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యులుగాను విద్యార్థులు విడిపోయారు. సభను స్పీకర్ స్థానంలో విద్యార్థిని అద్భుతంగా నిర్వహించి అందరినీ అబ్బురపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని అభినందనలు తెలిపారు. మొదలముగానే ఎరువులు సరఫరా చేస్తాము. అధ్యక్ష, నాకు చిన్న అవకాశం ఇవ్వండి. అధ్యక్ష, మా పరిపాలనలో కూడా మధ్యాహ్న పథకం ఇచ్చాం కదా. మధ్యాహ్న భోజనం మా పరిపాలనలో కూడా ఉంది. మా పరిపాలన నుంచి తర్వాత కూడా ఈ పరిపాలన కూడా అయ్యింది. ఇప్పుడు అంగన్వాడీ అనేది ఇచ్చారు కదా, అది మా పరిపాలన కూడా అంగన్వాడీ ఇచ్చింది. కాకపోతే ఆ పరిపాలనలో తల్లికి వందనం అనే పథకాన్ని చెప్పి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కదా. మేము కూడా ఇచ్చాం కదా ఇంటికి ఒకరికి. అది నిజమే. మా పరిపాలనలో ఇంటికి ఒకరికైనా అందరికీ ఇచ్చాం. ఆ పరిపాలనలో కొంతమందికి పేద యువకులకైతే ఒకటి కూడా అందలేదు. ఇది ఎంతవరకు నిజం అధ్యక్ష, చెప్పండి. అధ్యక్ష, అందకపోయిన వాళ్ళకి త్వరలోనే మేము అందిస్తాం. అధ్యక్ష, మా ప్రభుత్వం పరిపాలనలో శాంతి భద్రతలకు చాలా కట్టరికంగా ఉండేది. కానీ ఈ పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. కానీ శాంతి భద్రతల విషయం వైఫల్యం జరిగినది. ఇటీవల కాలానికి ఆలయాల దగ్గర ప్రతిష్టలు జరుగుతున్నాయి. వాటిని ప్రభుత్వం అరగట్టలేకపోతుంది. దీనిపై విచారణ ఇవ్వాల్సిందిగా హోంమంత్రి గారిని అడుగుతున్నాను. అధ్యక్ష, సరే అయితే మేము మా తప్పును తెలుసుకున్నాము.